నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని లింగసముద్రం తోకలపూడి గ్రామాల్లో మండల వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి రామ్కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా నిదురమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించిన ప్రతి గ్రామంలో వాడవాడలా పెద్ద ఎత్తున మహిళలు అభిమానులు విచ్చేసి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన టాప్ లేని వాహనంలో అభివాదం చేసుకుంటూ ప్రతి వీధి తిరిగారు. ఈ సందర్భంగా తోకలపూడి లింగసముద్రం గ్రామంలో ఒక కూడలి వద్ద మహిళలతో మాటామంతి జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా గురుమూర్తిని గెలిపిస్తే ఈ ప్రాంత వాసులకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని పరుగుకు తీస్తామని హామీ ఇచ్చారు. కూడా చేశాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేచి చూస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో హామీలు ఇచ్చాడు, మాట అంతే కదా. నమస్కారం. జగనన్న ఆలోచన చూడండి, అది అందరికీ తెలిసిందే. పొదుపు అనేది వచ్చినప్పుడు అమ్మ ఇంటింటికి వెళ్ళి వెంకటగిరిలో తెలుసా అమ్మ అంటే మీరు అది లక్షల్లో చేస్తుంటారు. లేదులే అంత తేలిక మా తెలీదా, ఎక్కడెక్కడ దాచి పెడతారు అది తెలుసా? మీరు ఎన్ని స్థలాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తించి అందుకని మీ అకౌంట్లో వేస్తాడు. పిల్లవాడిని చదివించాలా, అమ్మ అకౌంట్లో 15,000 వేయాలి. నేతను నేస్తాం ఇంట్లో ఉంటాడు ఆయన, కానీ మహిళా అకౌంట్లో వేయాలి, చేయూత అన్నీ. అంటే దానికి ఒక విలువ ఉంటుంది. అందుకనే మీరు గుర్తించారు, ఆయన గుర్తించాడు. ఒకటి అసెంబ్లీకి, ఒకటి మీకు ఉండదు. హామీలు ఇచ్చాడు, మాట ఇచ్చాడు, కానీ సచివాలయ వ్యవస్థ అనేది హామీల్లో లేదు. మండలం పోయేవాళ్ళం అంతే కదా, మండల హెడ్ క్వార్టర్స్ పోయేవాళ్ళం. ఇప్పుడు లేదు కదా, సచివాలయం అని చెప్పేసి మన దగ్గరికే వచ్చింది. ఉంటారు అభివృద్ధి అంటారు. ఇప్పుడు అడిగింది రోడ్డు అని, అది ఒక విత్తనం వేస్తే అది టైం పడుతుంది. ఇది బటన్ నొక్కగానే వచ్చేస్తుంది. మీరు ఖర్చు పెట్టండి, ఎలా ఖర్చు ఒకటి అసెంబ్లీకి, ఒకటి మంచి ఉత్సాహం ఇస్తుందా లేదా? ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, హామీలు నెరవేర్చాడు.
ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు మీరందరూ, అవునా? రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తా ఉన్నాడు మన జగన్. కొత్తగా చెప్పాల్సి వస్తే 2 విషయాలు ఉన్నాయి.